నమస్కారం. మహాభారతంలో ఎన్నో కథలున్నాయి, కాని కొన్ని కథలు మాత్రం మన మనసు లోతుల్లో నాటుకుపోతాయి. ఒకే ఒక్క ప్రమాణం ఒక జీవితాన్ని ఎలా నాశనం చేసిందో, ఆ ప్రతీకారం తరతరాలుగా ఎలా సాగిందో తెలుసుకుందామా? ఈ కథ మనందరికీ మనం తీసుకునే నిర్ణయాల వెనక ఉండే పర్యవసానాల గురించొక పెద్ద పాఠం నేర్పుతుంది. అవును, ఒకే ఒక్క శపథం, ఒక అపహరణ, తరగని చల్లారిని ప్రతీకారం, ఈ మూడు కలిస్తే ఒక మహాగాథగా ఎలా మారిందో అదే మనం ఇప్పుడు చూడబోతున్నాం. సరే, ఈ ప్రయాణాన్ని మనం దశలవారీగా చూద్దాం. ముందుగా ఒక రాజ్యం కోసం చేసిన ఆ భీషణమైన శపథం గురించి తెలుసుకుందాం. ఆ తరువాత ఒక స్వయంవరంలో జరిగిన అపహరణ, దానివల్ల పుట్టిన ప్రేమ, తిరస్కారణ, చివరికి ఆ ప్రతీకార చక్రం ఎలా మొదలైందో చూద్దాం. మన కథ మొదలయ్యేది హస్తినాపురంలో. ఆ రాజ్యంలో అధికారం, విధి, త్యాగం ఇవే కథని నడిపిస్తాయి. మరి ఈ కథకి మూలస్తంభమెవరు? అతనే భీష్ముడు. అయితే కథలో ముందుకు వెళ్లే ముందు మనం స్వయంవరం అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక యువరాణి తనకు నచ్చినవాడిని భర్తగా ఎంచుకునే వేడుక. చూడ్డానికి చాలా అందమైన వేడుకలా అనిపిస్తుంది కదా, కాని ఇదే ఈ కథలో జరగబోయే అతిపెద్ద సంఘర్షణకు నాంది పలికింది. ఇతనే భీష్ముడు. కేవలం ఒక యోధుడు అనుకుంటే పొరపాటే. హస్తినాపురానికి ఆయనే ఒక కోటలాంటివాడు. తన తండ్రి సుఖం కోసం, ఆ సింహాసనాన్ని కాపాడటం కోసం జీవితాంతం పెళ్లి చేసుకోను, బ్రహ్మచారిగా ఉంటాను అని ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. అందుకే అతనికి ఆతేరే వచ్చింది, భీష్ముడు. గుర్తుపెట్టుకోండి, అతని ప్రతీ అడుగు, ప్రతీ నిర్ణయం ఆ శపథం నీడలోనే ఉంటుంది. సరే, ఇప్పుడు సీన్ కాశీ రాజ్యానికి మారుతోంది. అక్కడ ముగ్గురు అందమైన యువరాణులు స్వయంవరం జరుగుతోంది. తన తమ్ముడు రాజు విచిత్రవీరుడికి పెళ్లి చెయ్యాలి కదా, అది తన బాధ్యత అనుకొని భీష్ముడు ఆ స్వయంవరానికి వెళ్తాడు. కాని అతను అక్కడికి వెళ్లడమే కథని ఎవ్వరూ ఊహించని ఒక మలుపు తిప్పింది. ఇక్కడే అసలు విషయముంది. చూడండి, స్వయంవరానికి వచ్చిన మిగతా రాజులందరి ఉద్దేశ్యం ఒకటి, భీష్ముడి ఉద్దేశ్యం ఇంకొకటి. వాళ్లేమో యువరాణులు తమ మెడలో మాల వేస్తారనే ఆశతో వచ్చారు. కాని భీష్ముడు అతను ఎంపిక కోసం రాలేదు, ఆ ముగ్గురిని గెల్చుకుని బలవంతంగా తీసుకెళ్లడానికొచ్చాడు. చూశారా తేడా? ఇంకేముంది, తన శక్తి ముందు నిలబడేదెవరో? భీష్ముడొక్కడే. అక్కడున్న రాజులందరినీ చిత్తుచిత్తుగా ఓడించాడు. ఆ ముగ్గురు యువరాణులను, అంబ, అంబిక, అంబాలికలను తన రథం మీద ఎక్కించుకుని హస్తినాపురానికి బయల్దేరాడు. ఆయననుకున్నాడు, ఇది నా విధి, నా ధర్మం అని. కాని వాళ్ల కళ్లకది అహంకారంగా కనిపించింది. హస్తినాపురం చేరుకున్నారు. ఇక అంతా శుభం జరుగుతుంది అనుకుంటున్న సమయంలో కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇప్పుడుదాకా యుద్ధం, పరాక్రమం గురించి చూశాం కదా, ఇక నుండి చూడబోయేది హృదయానికి సంబంధించిన సంఘర్షణ. ఇక్కడే అంబ జీవితంలోని అసలైన విషాదం మొదలవుతుంది. అక్కడ అంత పెద్ద భీష్ముడు ముందు నిలబడి అంబ భయాన్ని పక్కన పెట్టి ధైర్యం చేసింది. తన మనస్సులో మాట చెప్పింది, స్వామీ, నేను నా మనస్సులో సాల్వ మహారాజునే నా భర్తగా వరించాను, దయచేసి నన్ను ఆయన దగ్గరికి వెళ్లనివ్వండి అని వేడుకుంది. చూడండి, ఎంత హృదయవిదారకమైన విన్నపమో! ఇది ఆమె జీవితాన్ని మార్చేస్తుందని అప్పుడు బహుశా ఆమెక్కూడా తెలీదు. భీష్ముడు ధర్మాత్ముడు కదా, ఆమె మాటల్లోని నిజాయితీని గౌరవించాడు. సరే అని చెప్పి ఆమె ప్రేమను అంగీకరించి సకల మర్యాదలతో అంబను ఆమె ప్రేమించిన సాల్వరాజు దగ్గరికి పంపించాడు. అబ్బా, ఇక్కడతో కథ అయిపోయింది, అంతా హ్యాపీ ఎండింగ్ అనుకోవచ్చు. కానీ విధి రాత వేరేలా ఉంది. ఇప్పుడు మనం అంబా జీవితంలోకి అత్యంత చీకటి అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ ఆమె ప్రేమ, గౌరవం అన్నీ మట్టిలో కలిసిపోతాయి. ఆమె ఎలా అటు గౌరవానికి, ఇటు అహంకారానికి మధ్య నలిగిపోయిందో చూద్దాం. ఒకసారి ఊహించుకోండి, ఎన్నో ఆశలతో తన ప్రియుడి దగ్గరికి వెళ్ళింది అంబా. కాని సాల్వారాజు ఏమన్నాడో తెలుసా? నువ్వు భీష్ముడు యుద్ధంలో గెలిచిన బహుమతివి, నిన్ను నేను స్వీకరించను అని ముఖమ్మీదే చెప్పేశాడు. అవమానంతో కుమిలిపోతూ మళ్లీ హస్తినాపురానికే తిరిగొచ్చింది. అక్కడ విచిత్రవీరుడు కూడా మనసులో ఇంకొకరిని పెట్టుకున్న నిన్ను పెళ్లి చేసుకోను అన్నాడు. ఇక దిక్కుతోచక ఈ అనర్థానికంతటికీ కారణమైన భీష్ముడినే నన్ను నువ్వైనా పెళ్లి చేసుకో అని వేడుకుంది. కాని ఆయనకేమో తన శపథమడ్డు. అంతే, ఆమెకు అన్ని దారులూ మూసుకుపోయాలి. ఇప్పుడు అంబకి ఎవరున్నారు? భర్త లేడు, రాజ్యం లేదు, కనీసం గౌరవం కూడా లేదు. ఆమె జీవితం, ఆమె భవిష్యత్తు మొత్తం నాశనమైపోయింది. ఆమె గుండెల్లోని ప్రేమ
ఇప్పుడు చల్లారని ప్రతీకార జ్వాలాగా మారింది. తన జీవితం ఇలా అవ్వడానికి కారణం ఒకే ఒక్కడు అని నిర్ణయించుకుంది. అతనే భీష్ముడు. ఇక్కడి నుండి కథ వేరే స్థాయికి వెళ్ళిపోతుంది. ఇది కేవలం ఒక అమ్మాయి విషాదగాథ కాదు. ఇది ప్రతీకారం కోసం మొదలైన ఒక మహాయజ్ఞం. అంబ పట్టుదల ఎలాంటిదంటే అది ఈ జీవితంతో ఆగిపోలేదు, మరో జీవితానికి కూడా పాకింది. ఆమె పట్టుదలని మాటల్లో చెప్పలేం. ఏకంగా 5 ఏళ్లపాటు ప్రతి రాజు దగ్గరికి, ప్రతి యోధుడి దగ్గరికి వెళ్లి సహాయమడిగింది. కాని భీష్ముడి పేరు చెప్తేనే అందరూ వణుకుపోయారు. చివరికి భీష్ముడి గురువైన పరశురాముడినే ఒప్పించి యుద్ధం చేయించింది. కాని ఆ యుద్ధంలో కూడా ఎవరూ గెలవలేదు. ఇక మనుషుల వల్ల కాదని అర్థమై దేవుడినే శరణు వేడుకుంది. శివుడి కోసం సంవత్సరాల తరబడి కఠోరమైన తపస్సు మొదలుపెట్టింది. ఆమె తపస్సుకు ఆ మహాశివుడే కదిలిపోయాడు. ప్రత్యక్షమై ఒక వరమిచ్చాడు. అంబా, నీ ప్రతీకారం ఈ జన్మలో తీరకపోవచ్చు, కాని నువ్వు మరుజన్మలో భీష్ముడి మరణానికి కారణమవుతావు అని వాగ్దానం చేశాడు. అంతే, ఆ క్షణమే భీష్ముడి విధిరాత లిఖించబడింది. శివుడి నుండి ఆ వరం పొందిన తర్వాత అంబ కొక్క క్షణం కూడా ఆగలేదు. ఆ పాత శరీరంతో ఆమెకు పనిలేదు. తన ప్రతీకారాగ్నితో పాటు ఆమె యజ్ఞ అగ్నిలో దూకింది. ఆ అగ్నిగుండం నుండే ఆమె మళ్లీ జన్మించింది. ద్రుపద మహారాజు కూతురుగా, శిఖండీగా. ఆమె ప్రతీకార యాత్ర ఇప్పుడు 2వ అంకంలోకి అడుగుపెట్టింది. ఎన్నో ఏళ్ల తర్వాత కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఆ రోజు రానే వచ్చింది. అప్పటిదాకా ఎవరివల్లా ఓడిపోనే ఆ భీష్మ పితామహుడికి ఎదురుగా శిఖండి నిలబడింది. శిఖండిలో భీష్ముడికి అంబ కనిపించింది. స్త్రీరూపంలో ఉన్న వారిపై నేను ఆయుధం ఎత్తను అనేది ఆయన నియమం. తన విధిని అర్థం చేసుకుని ఆయుధాలు కింద పడేశాడు. ఇంకేముంది, అదే సరైన సమయమని శిఖండిని అడ్డుపెట్టుకుని అర్జునుడు బాణాల వర్షం కురిపించాడు. భీష్ముడు అంబ సయ్యం మీద ఒరిగిపోయాడు. ఒక జన్మ నుండి మరో జన్మకు సాగిన అంబ ప్రతీకారం ఆ రోజుతో నెరవేరింది. ఈ కథ మనందర్నీ ఒక పెద్ద ప్రశ్న అడుగుతుంది. మనం మన విధికి, మన ధర్మానికి కట్టుబడి ఉండటం మంచిదే, కాని ఆ ధర్మం ఇంకొకరి జీవితాన్ని నాశనం చేస్తే దాన్నేమనాలి? భీష్ముడు పాటించింది ధర్మమా లేక అంబ పాలిట క్రూరత్వమా? ఈ ఆలోచనతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను.